అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాండ్ మేడ్ విత్ లవ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఛానల్ లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోతుంది కదా. ఈ రోజు ఒక మంచి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చిన్న బేసిక్ టిప్స్ తో సహా ఇంట్లో బిగినర్స్ కుట్టుకునేలా చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ కేస్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ నా క్లోతింగ్ బ్రాండ్ యొక్క డ్రెస్సెస్ అనేవి ఉంటాయి. పెయింటింగ్ ఎలా చేసుకోవాలి, సింపుల్ మగ్గం వర్క్ ఎలా చేసుకోవచ్చు, అలాగే ట్రెండింగ్ నెక్ డిజైన్స్ ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ లో షార్ట్స్ అనేవి డైలీ ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా చూడండి. నేను కొన్ని టిప్స్ చెప్తాను. శారీని కనుక మీ డ్రెస్ కోసమే అని తీసుకుంటున్నారు అనుకుంటే కట్టు చెంక పార్ట్ అనేది సేమ్ ఉండేలా చూసుకోండి. అప్పుడు మీ క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీతో నాకు డ్రెస్సెస్ అనేవి అవుతాయి అనమాట. ఎలైన్ టాప్ అయితే ఇప్పుడు ఒక డ్రెస్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. నేను శారీలో వచ్చిన పళ్ళుని బ్లౌజ్ ని తీసేసాను. అలాగే శారీలో పైన సైడ్ వచ్చిన బోర్డర్ ను కూడా కట్ చేసుకున్నాను. దాన్ని ఏం చేశానో తర్వాత చెప్తాను. శారీలోంచి 2.5 మీటర్లు, లైనింగ్ అనేది 2.5 మీటర్లు కాటన్ అనేది తీసుకున్నాను. మీరు క్రేప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. పాలిస్టర్ మాత్రం తీసుకోవద్దు, కంఫర్ట్ ఉంది. నేను మొత్తం లైనింగ్ లెంత్ అనేది 40 పెట్టుకున్నాను. మెయిన్ క్లాత్ లెంత్ 45 పెట్టుకున్నాను. లైనింగ్ ని 4 ఫోల్డింగ్స్ పైన వేసుకున్నాక ఫోల్డబుల్ సైడ్ పైన నుండి 1 ఇంచ్ అనేది మార్జిన్ కోసం తీసేయండి. ఇప్పుడు 1 ఇంచ్ తీసేసాం కదా, అక్కడ నుండి 7.5 కి చెస్ట్ కోసం, 15.5 కి ఒక మార్క్ పెట్టుకోండి. ఇది నడుము కోసం అనమాట. ఇవి లూజులు కాదండి, మనకి షోల్డర్ దగ్గర నుండి ఉన్న మెజర్మెంట్స్ అనమాట, హైట్. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ అనేది తీసుకోండి. ఆర్మ్ హోల్ డౌన్ అనేది 6.5 ఇంచులు తీసుకుని దీన్ని ఒక బాక్స్ లో డ్రా చేసుకున్నాక 1.5 ఇంచులు లోత్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కర్వ్ స్కేల్ యూజ్ చేసుకుని ఈ 3 లైన్స్ కలిసేలాగా డ్రా చేసుకున్నామంటే మనకి సంఖ భాగంలో ముడతలు రాకుండా ఉంది. దీని తర్వాత మనం ఇందాక 7.5 అలాగే 15.5 మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, వీటిని స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకుని మీకు చెస్ట్ లూజ్ ఎంత అయితే ఉందో దాన్ని డివైడెడ్ బై 4 వేసుకోవాలి. ఎందుకంటే మనం 4 ఫోల్డింగ్స్ పైన క్లాత్ ఉంది కాబట్టి. ఇప్పుడు నాకు 34 కాబట్టి దాన్ని డివైడెడ్ బై 4 వేసుకుంటే 8.5 వచ్చింది. ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ కోసం పెట్టుకున్నాను. మీరు నడుము సైజ్ కూడా ఎంత అయితే దానికి బై 4 వేసుకోవాలి. నాకు 34 కాబట్టి 34/4 8.5 పెట్టుకుని 2 ఇంచెస్ మార్జిన్ కోసం పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 4 లైన్స్ కూడా స్ట్రైట్ గా తో సహా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. కటింగ్ ఈజీ అయింది. డ్రా చేసుకునేటప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా కొంచెం కర్వ్ గా డ్రా చేసుకోండి. అప్పుడు మీకు చెస్ట్ దగ్గర పట్టేయకుండా ఉండిద్ది అనమాట. సో ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మర్చిపోకుండా. ఇప్పుడు మనం ఎలైన్ టాప్ డ్రెస్ కి హిప్ మెజర్మెంట్ అనేది అక్కర్లేదు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే నడుము దగ్గర నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కర్వ్ గా మనం పక్కకు లాగేసుకుంటాం. ఇలా పక్కకు లాగినప్పుడు ఏంటంటే 2.5 మీటర్లు కాబట్టి కింద సైడ్ అనేది మీకు కొంచెం క్లాత్ అతుకు పడిద్ది. సో ఆ పక్కన వచ్చే దాంతో మనం పక్కన అతుకు అనేది వేసుకుంటాం అనమాట. ఇప్పుడు టోటల్ లెంత్ 40 పెట్టుకున్నాం కదా, దాంట్లో కింద సైడ్ నుండి 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని అనేది స్ట్రైట్ గా కాకుండా కొంచెం కర్వ్ గా చేసుకుంటాం. కింద 2 ఇంచుల దగ్గర మాత్రమే. ఇలా చేసుకోవటం వల్ల ఎలైన్ టాప్ అనేది సైడ్ కట్స్ పడిపోకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. నేను ఎలా చేసుకోవాలో వీడియోలో జూమ్ చేసి చూపిస్తాను. అది ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. మనం లైనింగ్ కట్ చేసుకున్నట్టే మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా లైనింగ్ పైన పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం సైడ్స్ అనేవి ఒక 1/2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుని కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు నెక్ డిజైన్ చెప్తాను. షోల్డర్ 6 తీసుకున్నాం, అందులో 3 నెక్ కోసం తీసుకున్నాను. నెక్ డీప్ అనేది 6 పెట్టుకుని దీన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర కట్ వర్క్ స్కేల్ ఉంటే దాంతో, లేదనుకుంటే ఒక కార్డ్ బోర్డ్ గానీ టీ కప్స్ గానీ దాని హెల్ప్ తో వీడియోలో చూపిస్తున్నట్టు కట్ వర్క్ డిజైన్ కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మీరు డిజైన్ అనేది రౌండ్స్ వస్తాయి కదా, అవి మీకున్న నెక్ కి లోపలికి పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నేను రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేశాను కదా, దాని లోపలికి ఉండాలి కానీ బయటికి కనుకున్నాయి అంటే నెక్ వెడల్పు వచ్చి భుజాలు జారిపోతే అది గుర్తుపెట్టుకోండి. దానికోసం జారకుండా ఉండాలి అంటే మీరు రెక్టాంగిల్ బాక్స్ ఏదైతే డ్రా చేసుకున్నారో దాని లోపల ఇంకొక 2 ఇంచెస్ తో గానీ 1 ఇంచ్ తో గానీ ఒక లైన్ అనేది డ్రా చేసుకుని దీనిపైన మాత్రమే వచ్చేలాగా, అంటే మన స్కాలప్ స్కేల్ లో మధ్యలో ఒక లైన్ ఉంటది, ఆ లైన్ అనేది ఈ ఫస్ట్ లైన్ దగ్గరకు వచ్చేలాగా పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఉందండి, 2 స్కాలప్స్ పెట్టుకున్నాక నేనేం చేశానంటే కర్వ్ స్కేల్ యూజ్ చేసుకుని నార్మల్ గా డ్రా చేసేసుకున్నాను. అంటే స్వీట్ హార్ట్ నెక్ పెట్టిన, కానీ నాకు నెక్ వెడల్పు అనేది కొంచెం ఎక్కువ కావాలనుకున్నాను కాబట్టి నేను ఆ 2 స్కాలప్స్ కి ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి దాని కింద కర్వ్ స్కేల్ యూజ్ చేసుకుని గీత అనేది గీసుకున్నాను. దీని వల్ల కొంచెం డిజైన్ అనేది చేంజ్ అయితే అది ఎలానో నేను తర్వాత చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు దీని లోపల క్యాన్వాస్ ని పెట్టుకున్నాను. క్యాన్వాస్ అనేది మనం నెక్ ఎంతైతే పెట్టుకున్నామో అంతకు పెట్టుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. నా క్యాన్వాస్ కి ఒక సైడ్ కొంచెం మెరుస్తూ ఉండిద్ది పెట్టుకుని ఐరన్ అనేది కొంచెం మీడియం హీట్ లో పెట్టుకోవాలి. మరీ తక్కువలో ఉండకూడదు, మరీ ఎక్కువలో ఉండకూడదు. అలా పెట్టుకుని ఐరనింగ్ చేసుకున్నాక హాఫ్ కి ఫోల్డ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఈ క్యాన్వాస్ పేపర్ ని పెట్టుకుని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేటప్పుడు మనకి కట్ వర్క్ ఎక్కడైతే లోతులు ఉంటాయో అక్కడ దీన్ని మాత్రం క్లాత్ లోకి పెట్టి పాదాన్ని మాత్రం పైకి లేపు నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకుని చిన్న కటర్ తో కట్ వర్క్ మొత్తం కూడా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుని మీరు రివర్స్ తిప్పినప్పుడు ఈజీగా అయ్యింది. అలాగే ఈ థ్రెడ్ మీదకి మాత్రం కటింగ్ అనేది పోకుండా చూసుకోండి. సో మీరు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తో కనుక కుట్టుకున్నారంటే థ్రెడ్ మీద కటింగ్ పోకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది క్యాన్వాస్ యూజ్ చేస్తున్న కట్ వర్క్స్ నిలబడట్లేదు, అలాంటి వాళ్ళు బక్రం పేపర్ యూజ్ చేయొచ్చు. అప్పుడు మీరు ఇలా కటింగ్స్ పెట్టుకునే అవసరం లేకుండా ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. మనం 2 స్కాలప్స్ తర్వాత గ్యాప్ ఇవ్వడం వల్ల ఫినిషింగ్ అనేది చూసారా ఎంత బాగుంది. సో ఈ నెక్ డిజైన్ అనేది కాలేజ్
కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి చాలా బాగుంటుంది. అది ట్రై చేసి నాకు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి. నేను మెయిన్ పార్ట్ సైడ్స్ అనేవి జాయిన్ చేసేటప్పుడు సో ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మీరు ఎలా అయితే కటింగ్ చేసుకున్నారో అలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ ని నడుము దగ్గర మాత్రం కరువు తిప్పుతూ మిగిలిందంతా కూడా అనేది చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతకు మించి టిప్స్ ఏం అక్కర్లేదు. శారీకి నాకు పైన సైడ్ మీడియం బోర్డర్ రావడం వల్ల టాప్ లెంత్ అనేది 45 పెట్టుకుందామంటే సరిపోలేదు. సో ఆ పైన వచ్చిన బోర్డర్ ని కింద అటాచ్ చేసుకుంటున్నాను. మీరు బోర్డర్ ఎప్పుడైనా శారీ నుండి వేరు చేసేటప్పుడు ఒక 1/4 ఇంచ్ గ్యాప్ కటింగ్ అనేది చేసుకోండి. అప్పుడు మీకు ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. మళ్ళీ మీరు బోర్డర్ ని జాయిన్ చేసేటప్పుడు డిజైన్ పైకి కుట్టు రాకుండా ఉంటుంది అనమాట. సో నేను సైడ్ టాప్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టు బోర్డర్ అనేది అటాచ్ చేసుకున్నాను. సో ఒకసారి మనం కుట్టేసుకున్నాక దాన్ని రివర్స్ తిప్పుకొని కింద సైడ్ ఏదైతే క్లాత్ ఉంటుందో దానిపైకి కుట్టు పడేలానే చేసుకోవాలి. నేను జూమ్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకోవడం వల్ల బోర్డర్ అనేది పైకి లేవకుండా అతికేసినట్టు కనపడకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉండిద్ది. ఒకవేళ జెరీ ఉన్న బోర్డర్ అయితే ఒకసారి లో హీట్ లో ఐరనింగ్ అనేది చేసుకోండి సరిపోతుంది. ఇలా చేసుకున్నాక మనం కింద సైడ్ 2 ఇంచెస్ పెట్టుకుని కర్వ్ అనేది పెట్టుకుని కటింగ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీనిపైన కుట్టుకోవాలన్నమాట. సో నేను దీనికోసం మార్కింగ్స్ చేసుకునేటప్పుడు వాటర్ ఎరేజబుల్ పెన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. మనకు కొంచెం తడి తగిలిందంటే మార్కింగ్ అనేది పోతుంది. సో దీని వల్ల ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. లైట్ కలర్ క్లాత్ అయినా కూడా భుజాలు జాయిన్ చేసుకునేటప్పుడు బ్రాడ్ షోల్డర్ పెట్టుకున్నా డీప్ పెట్టుకున్నా కొంతమందికి భుజాలు జారుతూ ఉంటే అలా జారకుండా ఉండాలంటే వీడియోలో చూపిస్తున్నట్టు స్టార్టింగ్ లో భుజం జాయిన్ చేసే దగ్గర కొంచెం కోపుగా కింద సైడ్ నుండి కర్వ్ అనేది లాగుతూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్ లో రఫ్ అనేది లాగండి, తర్వాత డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా కొంచెం కోపుగా లాగటం వల్ల మనకి భుజం అనేది జారకుండా ఎంత డీప్ పెట్టినా కూడా ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా మందికి ఇదే తెలిసే ఉండొచ్చు, బిగినర్స్ కి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే. హ్యాండ్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నేను పఫ్ హ్యాండ్స్ అనేవి పైన కింద 2 సైడ్స్ వచ్చేలా పెడుతున్నాను. సో హ్యాండ్ కట్ చేసుకున్నప్పుడే పైన సైడ్ కింద సైడ్ మిడిల్ పాయింట్స్ అనేవి మార్క్ చేసుకోవాలి. అలాగే మనకి డ్రెస్ కి భుజం ఉంటుంది కదా, అక్కడ బోత్ సైడ్స్ కూడా 2 ఇంచెస్ గ్యాప్ తో మార్కింగ్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ని మధ్యలో నుండి కాకుండా స్టార్టింగ్ నుండి కుట్టుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో నుండి కుచ్చులు పోసుకోవడం స్టార్ట్ చేయాలి. నేనైతే 4 కుచ్చులు పెట్టుకున్నాను ఈచ్ సైడ్ వచ్చేసి. సో మనం హ్యాండ్ కి పెట్టుకున్న జాయింట్ అలాగే డ్రెస్ కి పెట్టుకున్న జాయింట్ అనేవి ఒకసారి కలిసేలాగా చూసుకోవాలి. ఇంకొక 4 కుచ్చులు పెట్టుకునేటప్పుడు దీనికి ఆపోజిట్ లో ఉండేలా పెట్టుకోవాలన్నమాట. మీరు ముందే మార్కింగ్స్ చేసుకోవడం వల్ల మీకు కుచ్చులు అనేవి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ గా వస్తాయి. నేను చెప్పేది అర్థం కాకపోయినా మీకు వీడియో చూస్తే క్లారిటీగా అర్థమైంది. నేను జూమ్ చేసి చూపిస్తాను. కింద సైడ్ కూడా మనం మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, సో దానికి కూడా అటు సైడ్ ఒక 2 ఇంచెస్ ఇటు సైడ్ ఒక 2 ఇంచెస్ మార్క్ పెట్టుకుని ఒక 4 కుచ్చులు ఒక సైడ్ ఇంకో దీనికి ఆపోజిట్ లో ఉండేలా పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల బుట్ట అనేది కొంచెం పైకి లేచి ఫినిషింగ్ బాగుంటుంది. బోర్డర్ ఎలా అటాచ్ చేసుకోండి ముందు వీడియోలో చెప్పాను, అది కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ హ్యాండ్ లెంత్ కుట్టాక ఎంత వచ్చిందో చెక్ చేసుకుని దాన్ని బట్టి కింద ఎంత అంచు పెట్టుకోవాలో చూసుకోండి. ఐదర్ చేతికి పైకైనా ఉండాలి లేకపోతే ఎల్బోకి కిందైనా ఉండాలి. ఇల్లోకి వచ్చిందంటే మాత్రం మీకు హ్యాండ్ అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ డిజైన్ అనేది ఆఫీస్ అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి చబ్బీగా ఉండే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. సో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడతో ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. చిన్న చిన్న టిప్స్ తో సహా అన్ని క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ చేయండి. షార్ట్స్ రూపంలో అది మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తాను. లాంగ్ వీడియో స్టిచ్చింగ్ పెట్టడం అనేది ఇదే నాకు ఫస్ట్ టైం అనమాట. సో ఎక్కడైనా కొంచెం వాయిస్ ఓవర్ లో కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. సో దాన్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. ఫ్యూచర్ వీడియోస్ లో అది కనపడకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఫిట్ అనేది ఆల్రెడీ షార్ట్స్ రూపంలో నేను మొత్తం పెట్టానండి. ప్లేలిస్ట్ కూడా పెట్టాను ఎలైన్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అని, అది ఒకసారి చెక్ చేయండి. లాంగ్ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకటేసారి ఇది చూడొచ్చు, షార్ట్స్ కొంచెం కొంచెంగా చూసే వాళ్ళు అది చూడొచ్చు. సో దానికోసమే 2 పెట్టాను అనమాట. ఫైనల్ గా డ్రెస్ అయితే చూపిస్తున్నాను. వచ్చిన ఫిట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఫిట్టింగ్ అనేది హ్యాంగర్ కి పెట్టాను కాబట్టి మీకు తెలియకపోవచ్చు. ఫ్యూచర్ లో నేను స్టైలింగ్ చేసినప్పుడు షార్ట్స్ రూపంలో అది కూడా పెడతాను. అలాగే నా క్లోతింగ్ బ్రాండ్ లో ఉన్న అప్డేట్స్ అన్ని కూడా యూట్యూబ్ లో పెడుతూ ఉంటాను. దానికోసమే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ట్రెండింగ్ నిక్ డిజైన్స్ కూడా ఇంట్లో చేసుకునేలాగా ఎప్పటికప్పుడు షార్ట్స్ రూపంలో పెడుతూనే ఉంటాను. అది మిస్ అవ్వకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఈ డ్రెస్ అనేది ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.